రోజు పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈచ్ స్టెప్ అన్నీ నేను మీకు టిప్స్తో సహా చెప్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పన్నీర్, టమాటా పేస్ట్, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కళాయిలో మనం కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో కళాయి పెట్టుకొని సపరేట్గా నెయ్యి అందులో వేసుకొని, ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్నాంగా ఆ నెయ్యి వేరే కళాయిలో వేసుకోండి. అప్పుడు మనం బిర్యానీ ఆకులు, ఇంకా మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ మనం వాటిల్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని గీ వేసుకొని బిర్యానీ ఆకులు వేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. మంచిగా అంతా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ కొంచెం ఆనియన్ మనకి కొంచెం వేగిన తర్వాత మీరు నెయ్యి మీకు సరిపోతే ఓకే, లేదనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి. ఇక్కడ మాకు నెయ్యి సరిపోలేదు, సో అందుకని ఇంకో ఎక్స్ట్రా 2 స్పూన్స్ మా మదర్ యాడ్ చేస్తున్నారు. కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని ఆనియన్ మీడియంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఏ కర్రీస్ అయినా సరే మేమైతే అప్పటికప్పుడే పట్టుకుంటాం అల్లం పేస్ట్. సో అదంతా మనం అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఏ కర్రీలోనైనా మీరు అబ్జర్వ్ చేయండి, మేము జీలకర్ర పౌడర్ ఖచ్చితంగా వేస్తాము. ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత. అది కూడా మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైస్ ఎక్కువ అవ్వకుండా సరిపడా కారం వేసుకోండి. మనం హోమ్ మేడ్ కారమే వాడతాము, బయట కారాలు కొనము. ఇప్పుడు మనం కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ వేసుకుంటున్నాం. మన కర్రీకి చాలా టేస్ట్ని ఇచ్చేది ఇదే, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అనమాట. చాలా టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటే. అది వేసుకున్న తర్వాత మనం మంచిగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ చూడండి, అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది కుక్ అయిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను వీడియోలో చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు టమాటాలు మనం మిక్సీ పట్టుకున్నాం, టమాటా ప్యూరీ అనమాట. టమాటా ప్యూరీని మనం యాడ్ చేసుకోవాలి. టమాటాస్ కట్ చేసుకొని జస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం. ఆ ప్యూరీనే మనం వేసేసాము. పచ్చి టమాటాలే మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని మనం కర్రీలో కలుపుతున్నాం. ఇప్పుడు గ్రేవీ చూడండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిన తర్వాత లైట్గా మనకి ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఈ గ్రేవీ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ అనేది యాడ్ చేస్తాము. చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, దగ్గరకు వచ్చేసింది కదా. టమాటా పల్ప్ కూడా కొంచెం ఫ్రై అయిపోయి ఉండిద్ది. సో ఇదే కరెక్ట్ టైము. మన పన్నీర్ చూసారా గోల్డెన్ కలర్లో ఎలా వచ్చిందో, ఇలా మనం గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కర్రీలో పన్నీర్ వేస్తున్నాము చూడండి. మనం చక్కగా ఆ కలర్లో ఫ్రై చేసుకొని దాన్ని మనం కర్రీలో మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో అన్నీ చాలా సింపుల్ వేలో చెప్తున్నాం కాబట్టి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాం. చూసారా, ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి కనిపించిద్ది. ఈ టైంలో మనం జీడిపప్పు వేసేసుకోవాలి.
జీడిపప్పు మనం పేస్ట్ వేసాము, అదొక టేస్ట్ వచ్చింది. కానీ దీనిపైన ఇలా జీడిపప్పులు వేసి అవి కూడా కుక్ అయితే మసాలాస్ అవన్నీ పట్టి ఇంకో టేస్ట్ అనమాట ఇది. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పన్నీర్ కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాము, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. మనం కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని మనం దాంట్లో మిగిలిపోయిన కన్సిస్టెన్సీని వాటర్ పోసి మనం అందులో వేసుకున్నాము. తర్వాత ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. మొత్తం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కుక్ అవుతుంది చూసారా. మనం వాటర్ పోసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా కుక్ చేసుకోవాలి. అది మొత్తం మనకి ఆయిల్ కొంచెం పైకి అలా తేలుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేస్తున్నాము. ఇలా మనం పెరుగుని క్రీమీ స్ట్రక్చర్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి పెరుగు. చూడండి ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో. సో మనం ఈ టైంలో పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వస్తుంది. చూడండి ఎలా కుక్ అవుతుందో, చాలా బాగా కుక్ అయింది. పీసెస్కి అన్నిటికీ బాగా పట్టింది కర్రీ గ్రేవీ అంతా. ఇప్పుడు మనం పన్నీర్కి ఆ సాల్ట్ మసాలా అవన్నీ పడతాయి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుంటున్నాము. గరం మసాలా వేసుకొని ఇంకొక 5 మినిట్స్, ఒక 5 to 8 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకుంటే మన పన్నీర్లోకి ఉప్పు, కారం, మసాలా అన్నీ పడుతుంది అనమాట. అంటే మనం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోవాలి. కర్రీ మొత్తం కొంచెం గ్రేవీ కొంచెం థిక్గా రావాలి. నేను మీకు వీడియోలో చూపిస్తా ఎలా రావాలో లాస్ట్లో. సో ఇప్పుడు మనకి బాగా అయిపోయింది, కుక్ అయిపోయింది. చూడండి మనకి జీడిపప్పు కూడా మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేసాం. అయినా సరే జీడిపప్పు కూడా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో, అది కూడా పన్నీర్తో పాటు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే టైం. సో మనం ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. చూడండి కొత్తిమీర వేసేసాము. కొత్తిమీర వేసేసాక ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మనకి పైకి తేలిద్ది అనమాట. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు వచ్చేసిద్ది. చూసారా మనకి ఆయిల్ అంతా ఎంత బాగా అలా పైకి తేలుతూ కనిపించాలి మనకు ఆయిల్. అప్పుడు మనం మొత్తం అయిపోయినట్టే మన ప్రాసెస్ అంతా. ఇంకా గ్రేవీ కూడా మనకి మీకు కావాల్సినంత టిక్ వేలో చూసుకోవాలి. మాకైతే ఇలా థిక్గా ఉంటేనే చాలా టేస్ట్గా అనిపించిద్ది. ఇది బాగారా రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మాకైతే. చూసారా. సో మేము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.